చేశారు. డిఐజీని అయితే లాస్ట్లో కూడా చేశారను. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా బీజేపీ వాళ్ళు చంద్రబాబు కూటమి చెప్పినటువంటి వాళ్ళనే అధికారులుగా కూడా ఎవరిని నియమించాలనేటువంటి కూడా వాళ్ళు లిస్టులు రాసి పంపించినారు. ఈరోజు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి ఈ ఘటనలకు అన్నింటికీ కూడా. ఉన్నట్టుండి అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో, సమస్యాత్మకమైనటువంటి జిల్లాలలో ఏమాత్రం అవగాహన లేకుండా ఆ ప్రాంతాలపైన ఏమాత్రం పట్టు లేనటువంటి అధికారులను ఉన్నట్టుగా నియమించిన ఫలితం కూడా ఈరోజు ఈ దాడులన్నింటికీ కూడా కారణం. అసలు పోలీసులే హింసను ప్రేరేపించేటువంటి పద్ధతుల్లో పనిచేసినారు. ఎన్నికల సమయంలో ఈరోజు అక్కడుండే డిఎస్పీని వారందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, ప్రత్యేకంగా నియమించిన తర్వాత, మరీ ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసి, ఎస్పీని డిఐజీని ట్రాన్స్ఫర్ చేసి కొత్తగా వచ్చిన తర్వాత ఎస్పీ గారే స్వయంగా కూడా అతని పర్యవేక్షణలోనే తాడిపిత్రి ఎన్నికలు కూడా జరిగిన విషయాన్ని జరిగాయి కూడా, అఫిషియల్గా ఆన్ రికార్డు కూడా ఇవన్నీ జరిగాయి. ఎన్నికల రోజే అతని వెహికల్ పైన రాళ్ళు కూడా వేయడం జరిగింది. అలాగే పెద్దారెడ్డి వెహికల్ పైన కూడా రాళ్ళు కూడా వేయడం కూడా జరిగింది. అలాగే పెద్దారెడ్డి కూడా ఎన్నికల రోజు ఎక్కడికి ఏ బూత్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా కూడా వెంటనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆయన రావడం కానీ, ఆయన వెనుకల ఏఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీనో ఇలాంటి ఇన్ఛార్జ్ ఏఎస్పీగా ఉన్న రామకృష్ణ గారు వెంటనే ఆయన రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుందంటే ఒక ప్రీ ప్లాన్డ్గా అనేది కూడా ఈరోజు తాడిపిత్రుల్లో కూడా ఎన్నికలు కూడా జరిగాయి. అది తర్వాత వారు కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందారు. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ జరిగిన తర్వాత మరుసటి రోజు కూడా అక్కడ పెద్దారెడ్డి ఇంటి పైన ఒక కాలేజ్ గ్రౌండ్లో ట్రాక్టర్లతో రాళ్ళు తీసుకొని వచ్చేసి క్రాకర్స్ తీసుకొని వచ్చేసి పెద్దారెడ్డి అంటే ఎమ్మెల్యే గారి ఇంటిపైన, పెద్దారెడ్డి గారి ఇంటిపైన కూడా వేసినా కూడా ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేదు. వారి యొక్క వీడియోలు అనేది కూడా చూస్తే ట్రాక్టర్లతో తీసుకొని వచ్చిన పోలీసు వాళ్ళు కూడా ఇది ఎక్కడ చూసినా అన్నీ కూడా ఉన్నాయి. పోలీసు వాళ్ళు కూడా ఆ మాబు వెనకలే ఉన్నారు కానీ ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేనివి కూడా ఇక్కడ కంప్లీట్గా కూడా పూర్తిగా కూడా అర్థమవుతూ ఉంది అని అన్ని రకాల కూడా ఇవన్నీ అందరికీ కూడా తెలిసేవి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు. తర్వాత ఆ పొద్దు రాత్రి కూడా పోలీసు వారే పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోయారు. పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోయేది కాకుండా రాత్రి వాళ్ళే స్వయంగా కూడా లైట్లు ఇవన్నీ కూడా కరిపేసి వాళ్ళ ఇంట్లో దూరి వారి భార్య శ్రీమతి గారు, వాళ్ళ యొక్క భార్య ఉన్నా వారిని కూడా లెక్క చేయకుండా పక్కకు తోసి వేసే దృశ్యాలు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా కూడా